Hello everyone, this is Rohini, clinical nutritionist. Today we will talk about summer diet in పిల్లల్లో సమ్మర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని తెలుసుకుందాం. ఒక్కటి ఏంటి అంటే లైక్ పిల్లలకి సమ్మర్ సీజన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అండ్ చల్లగా ఏది ఉండాలి, ఫ్రిడ్జ్ వాటర్ అండ్ ఎవ్రీథింగ్. సో వన్ థింగ్ యూ హ్యావ్ టు బి మోర్ కాన్షియస్ అబౌట్ దిస్ ఈజ్ ఇవి ఎంత మనకి సూతనింగ్ ఇస్తుంది బాడీకి, అంత అడ్వర్స్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో వాటిని పూర్తిగా అవాయిడ్ చేయమని కాదు, కాకపోతే ఏంటి అంటే వాటిని మీరు ఎంత తక్కువగా ఇంక్లూడ్ చేస్తే అంత మంచిది. అనుకుంటారు లైక్ సమ్మర్ బయట నుండి వస్తున్నారు కదా పిల్లలు, సో యూ కెన్ గివ్ అని. అలాంటిది మాత్రం చేయకండి. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ లైక్ బయట నుండి ఎండలో నుండి రాగానే మనం వాటర్ ఇచ్చేయడం కానీ కోల్డ్గా ఏదైనా డ్రింక్స్ ఇచ్చేయడం కానీ చేస్తూ ఉంటాము. అది చాలా ఎఫెక్ట్ పడుతుంది పిల్లల పైన. డోంట్ డూ దట్. లెట్ దెమ్ సెటిల్ డౌన్ ఫస్ట్. వాళ్ళ బాడీ కొంచెం కామ్ డౌన్ అయిన తర్వాత యూ కెన్ స్టార్ట్ విత్ రూమ్ టెంపరేచర్ కైండ్ ఆఫ్, అంటే నార్మల్ మన పాట్ వాటర్ ఉంటాయి కదా అలాంటిది యూ కెన్ గివ్. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ లైక్ కోల్డ్ ఫుడ్స్ అవి ఎంత సూతనింగ్ ఉంటాయి అంత హెల్త్ హజార్డియస్ ఉంటాయి. సో అది ఎక్కువగా కాకుండా కొంచెం తక్కువగా చేసుకోండి. అది కాకుండా వీ కెన్ ఆల్టర్ ద థింగ్స్ లైక్ ఫ్లూయిడ్స్, నిమ్మకాయ షర్బత్, లెమన్ షర్బత్ యూ కెన్ గివ్, రాగి ఫీడ్ యూ కెన్ గివ్, పల్చటి మజ్జిగ, బటర్ మిల్క్ లాంటిది, కోకోనట్ వాటర్ యూ కెన్ గివ్, షుగర్ కేన్ జ్యూస్ యూ కెన్ గివ్, లేదు సబ్జా వాటర్, ఎనీథింగ్ యూ కెన్ గివ్. అంటే వాటి బదులు ఇవి ఇస్తే ఏంటి అంటే దే హ్యావ్ మోర్ ఎలక్ట్రోలైట్స్, రైట్? బాడీ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా, డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే వాటర్ కంటెంట్ ఫ్రూట్స్ మనకి ఈ సీజన్లో బాగా వస్తాయి, లైక్ వాటర్ మెలన్ అలాంటివి చూసుకోండి. సీజనల్గా ఏది ఫ్రూట్స్ వస్తున్నాయి అది చాలా మంచిదే ఉంటుంది. సో వాటర్ మిలన్ కానీ, స్ట్రాబెర్రీస్ కానీ, గ్రేప్స్ కానీ, సిట్రస్ ఫ్రూట్స్ లైక్ ఆరెంజెస్, మోసంబీస్, మ్యాంగోస్. సో ఇవన్నీ మీరు ఫ్రూట్స్ ఎంత ఎక్కువగా ఇస్తే అంత మంచిది. ఎక్కువగా ఫ్రైస్ అవి లేకుండా చూసుకోండి. డీప్ ఫ్రైడ్ థింగ్స్ కానీ, బాగా ఆయిల్ చేసింది కానీ, ప్రాసెస్డ్ ఫుడ్స్, మైదా ఎక్కువగా ఉంది అలాంటివి లేకుండా చూసుకోండి. బికాజ్ దే రిక్వైర్ మోర్ ఆఫ్ వాటర్ టు డైజెస్ట్. అప్పుడేమవుతుంది అంటే బాడీ చాలా త్వరగా డీహైడ్రేట్ అయిపోతుంది. సో అలా కాకుండా సింపుల్గా డైజెస్ట్ అయిపోయే ఫుడ్స్ అండ్ ఎక్కువగా రా ఫుడ్స్. ఇంకా పిల్లల్లో ఏంటి అంటే లైక్ వాళ్ళు తీసుకునేది కొంచెం క్వాంటిటీ కాబట్టి అది కొంచెం ఎక్కువగా న్యూట్రిషియస్ ఉండేలాగా చూసుకోండి. లైక్ సోక్డ్ బాదాం, సోక్డ్ పీనట్స్ లాంటివి, ఎనీ సోక్డ్ నట్స్ ఆర్ ఫ్రూట్స్, ఫ్లూయిడ్స్ ఇవి ఎక్కువగా పెట్టుకోండి. అండ్ మీల్ టైంలో రైస్లో కూడా ఏంటంటే థిన్ దాల్, నార్మల్ వెజిటేబుల్ కర్రీస్ విత్ బటర్ మిల్క్ ఇలా ఉండేలాగా చూసుకోండి. ఎక్కువగా ఫ్రైడ్ కర్రీస్ కానీ, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కానీ లేకుండా చూసుకోండి. అండ్ కమింగ్ టు యూజువల్గా ఈవినింగ్ స్నాక్స్ అనగానే ఏం చేస్తారు అంటే బోండాస్ ఇలాంటివి ఎక్కువగా డీప్ ఫ్రైడ్ థింగ్స్కి పిల్లలు బాగా అడిక్ట్ అయిపోతూ ఉంటారు. అలా కాకుండా యూ కెన్ గివ్ స్ప్రౌట్స్ బౌల్, లేదు అంటే ఫ్రూట్ సలాడ్ కైండ్ ఆఫ్ థింగ్ యూ కెన్ గివ్, లేదు అంటే స్వీట్ పొటాటోస్, నౌ ఇట్స్ ఎ సీజన్ ఆఫ్ స్వీట్ పొటాటోస్, స్వీట్ కార్న్, ఇలాంటివి ఈజీగా డైజెస్టెడ్ అయ్యే ఫుడ్స్ ఇస్తూ ఉండండి. అండ్ డిన్నర్ టైం కూడా చాలా లేట్గా కాకుండా వాళ్ళ స్లీప్ టైంకి ఒక 1.5 hours 2 hours బిఫోర్ వాళ్ళ డిన్నర్ కంప్లీట్ అయ్యేలాగా చూసుకోండి. అండ్ ఇన్ బిట్వీన్ యాజ్ ఐ టోల్డ్ యూ లైక్ ఎనీ ఫ్లూయిడ్ యూ కెన్ గివ్, ది ప్లెయిన్ వాటర్ కాకుండా as I told you like lemon sharbat you can give, sabja water you can give, or any mint leaves, mint కానీ తులసి కానీ వాటర్లో వేసి అలా కూడా ఇవ్వచ్చు. తర్వాత కోకోనట్ వాటర్ యూ కెన్ గివ్, షుగర్ కేన్ జ్యూస్ యూ కెన్ గివ్, మజ్జిగ అది ఇంకా చాలా మంచిది. సో ఇలాంటి ఫ్లూయిడ్స్ ఎక్కువగా ఇస్తూ ఉండండి. అండ్ ఎక్కువగా లైక్ మనకి 9 to 3 PM ఇట్స్ టూ హాట్, ఆ టైంలో పిల్లలు మ్యాక్సిమం బయట ఉండకుండా చూసుకోండి. ఇంటికి రాగానే కూడా ఇమీడియట్గా కోల్డ్ ఫుడ్స్ అలా ఇవ్వకుండా చూసుకోండి. బై.